అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ల బాంబు పేల్చారు. అన్నట్టుగానే ఫర్నిచర్, కలపపై సుంకాల మోత మోగించారు. ఇటీవల కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ పరికరాలతో పాటు అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్, భారీ ట్రక్కులపై భారీ సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ ప్రకటించారు. ఆ మేరకు తాజాగా కలపపై 10%, కిచెన్ క్యాబినెట్లు, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్పై 25% సుంకాలను తాజాగా విధించారు. ఇవి అక్టోబర్ 14 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు. చైనాతో సహా ఇతర దేశాల దిగుమతుల కారణంగా ఫర్నిచర్ వ్యాపారానికి కేంద్ర స్థానంగా ఉండే అమెరికాలోని నార్త్ కరోలినా దాని ప్రభావాన్ని కోల్పోయిందన్నారు. అమెరికాలో ఫర్నిచర్ తయారు చేయకపోతే భారీ స్థాయిలో సుంకాలను విధిస్తామని ట్రూత్ సోషల్లో హెచ్చరించారు. ఇక సినిమాలపై కూడా ట్రంప్ భారీగా సుంకాలు ప్రకటించారు. యుఎస్ వెలుపల నిర్మించే సినిమాలపై 100% అదనపు టారిఫ్లు విధిస్తానని ఆయన ప్రకటించారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది.